గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కిరీట్ నల్లమోతు, కార్డియాలజిస్ట్. ఈరోజు సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ గురించి తెలుసుకుందాం. గుండె కండరానికి రక్త ప్రసరణ చేయడానికి ఈ కరోనరీ ఆర్టరీస్ అనేవి ఉపయోగపడతాయి. ఈ కరోనరీ ఆర్టరీస్ గుండె పైభాగంలో ఉండి గుండె కండరానికి రక్త ప్రసరణ చేస్తూ ఉంటాయి. కరోనరీ ఆర్టరీస్ ఎలాంటి బ్లాక్ లేనప్పుడు ఇలా నున్నగా ఉండి రక్త ప్రసరణ ఈజీగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన గుండె మీద ఉన్న రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరి బ్లాక్స్లా ఏర్పడుతుందో ఇలా చిన్నగా గుండె రక్తనాళాల సైజుని తగ్గిస్తూ ఉంటుంది. అలానే అవి అన్స్టేబుల్గా మారి ఒకేసారి గుండెపోటుకి కారణం కావచ్చు. మన రక్తనాళాల్లో ఇలాంటి బ్లాక్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవటానికి సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది సిటీ స్కాన్ ద్వారా చేసే పరీక్ష. ఈ పరీక్ష కోసం ఎలాంటి అడ్మిషన్ కానీ ఇంజెక్షన్ కానీ కాంట్రాస్ట్ కానీ అవసరం ఉండదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ పరీక్ష చేసుకొని మనకి కాల్షియం అనేది ఒక స్కోర్ లాగా ఇవ్వబడుతుంది. ఎవరిలో అయితే సిటీ కాల్షియం స్కోర్ 0గా ఉంటుందో వీరిలో వచ్చే 10 సంవత్సరాల్లో హార్ట్ అటాక్కి గురయ్యే రిస్క్ చాలా తక్కువగా ఉన్నట్టు. అలానే సిటీ కాల్షియం స్కోర్ అధికంగా ఉన్నవారు, మోర్ దాన్ 400 ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉండి వారిలో వివిధ మెడికేషన్ ద్వారా లేకపోతే మందుల ద్వారా అలానే ఇంటెన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా వారికి హార్ట్ అటాక్ గురయ్యే రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఈ సిటీ కరోనరీ కాల్షియం స్కోరింగ్ ఎవరు చేయించుకోవాలి? 40 సంవత్సరాలు పైబడిన వారు, ఎవరిలో అయితే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందో వారు, అలానే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ కుటుంబంలో అమ్మ నాన్నకు కానీ లేకపోతే తోబుట్టు కానీ ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చిందో వారు కానీ, అలానే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ కానీ స్మోకింగ్ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ చేసుకోవటం ద్వారా వారి హార్ట్ రిస్క్ ఏంటో వారు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.